ఎక్కడెక్కడ బీజేపీకి వ్యతిరేకంగా చర్చ జరుగుతున్న సందర్భంలో మీరందరూ అక్కడ విషయాలు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమ సభాధ్యక్షులు ఈ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమంగా మార్చినటువంటి మహానుభావులు, దుబ్బాకల బై ఎలక్షన్లు వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుంచి దుబ్బాకకు వచ్చి దుబ్బాకలు దుమ్ము లేపినటువంటి మహానాయకుడు రఘునందన్ రావు గారికి, ఈ యొక్క పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి పెద్దలు రఘునందన్ రావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ అన్న గారికి, ఈ మెదక్ పార్లమెంట్ ప్రభారి అయినటువంటి లక్ష్మణ గారికి, ఈ మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా స్టేట్ సెక్రటరీ ఆకుల విజయ్ గారికి, అసెంబ్లీ ప్రభారీలకు, ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి బూత్ అధ్యక్షుల నుంచి మండల అధ్యక్షుల దాకా, అదేవిధంగా ఈ మెదక్ పార్లమెంట్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా రెండు విషయాలు జరుగుతూ ఉంటాయి భారతీయ జనతా పార్టీ మీద. ఏమని జరుగుతూ ఉంటాయి? దళిత వ్యతిరేకులని చెప్పేసి, అదేవిధంగా మతోన్మాదులు అని చెప్పేసి అవతల పార్టీలు ఉన్నటువంటి నాయకులు మన మీద దుమ్మొత్తి పోస్తూ ఉంటారు. ఇలా కొత్త ఏం కాదు, దాదాపు 40-50 ఏళ్ళ నుంచి. ఈ మీటింగ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో దళితుల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఒకటే ఒక పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. చెప్పాల్సిందే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకోసం అంటే ఈ దేశంలో 543 పార్లమెంటు సీట్లు ఉంటే అందులో 84 సీట్లు ఎస్సీ సీట్లు ఉన్నాయి, 43 సీట్లు ఎస్టీ సీట్లు ఉన్నాయి. 84 సీట్లు ఎస్సీ సీట్లు ఉంటే అలా 46 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. గుర్తుపెట్టుకోవాలి మీ అందరూ. 44 సీట్లు ఎస్టీ సీట్లు ఉంటే 31 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. నిజంగా భారతీయ జనతా పార్టీ దళిత వ్యతిరేక అనుకుంటే 46 సీట్లు ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలిచిందో మనందరం అర్థం చేసుకోవాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ దళిత వ్యతిరేకాలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా దళితులు ఎంతమంది గెలిచినట్టే 5 మంది గెలిచారు. 84లో 46 మంది గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ దళితులకు అనుకూలమా? లేకుంటే 84లో 5 సీట్లు మాత్రమే గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక? మనందరం ఒకసారి ఆలోచన చేయాలి. మిత్రులారా, ఈ దేశంలో రాష్ట్రపతిగా అవకాశం వస్తే భారతీయ జనతా పార్టీని ఒక దళితుని రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఈ దేశంలో అత్యధికంగా ఎస్సీలు ఎంపీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో అత్యధికంగా ఎంపీలు ఎస్సీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో అత్యధికంగా ఎస్సీలు రాజ్యసభ సభ్యులను చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు 70 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడు అంబేద్కర్ గారిని గౌరవించలే. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వారు పుట్టింది పెరిగింది పంచతీర్థాల పేరు మీద దాదాపు 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రను పంపించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది. ఈ విషయాలు నిలవనటువంటి తుక్కుడే గ్యాంగ్లు ఎవరైతున్నారో ఈరోజు దళిత వ్యతిరేకుల్లో మాట్లాడుతున్నటువంటి దళిత నాయకులకు అందరికీ మనం విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ దళిత పక్షపాతి పార్టీ అని చెప్పి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని విషయాలు చేస్తూ ఉంటే, ఇన్ని విషయాలు దళితుల పక్షాన పోరాడుతున్నటువంటి పార్టీని ఈరోజు దళిత వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి దళిత సంఘాలను మనందరం ఏం చేయాలో మీ అందరూ మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ గ్రామాల్లో ఉన్నటువంటి దళిత బస్తీల దగ్గర, మీ గ్రామాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాల దగ్గర కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసింది? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేసిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళ పాటు పరిపాలించింది కదా. ఎన్నడూ లేని విధంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బాబాసాహెబ్ భిక్షాన ఈరోజు ఈ దేశ ప్రధానిగా నాకు అవకాశం వచ్చిందని చెప్పినటువంటి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంకో విషయం తీసుకొస్తా ఉన్నారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి
400 సీట్లు వస్తే రిజర్వేషన్లు మారుస్తారని చెప్పేసి బదలాం చేస్తున్నటువంటి ఆ దళిత సంఘాల నాయకులకు మనందరం హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళొచ్చి పుట్టినా ఈ రిజర్వేషన్లు మారుస్తాడు, ఈ రాజ్యాంగాన్ని మారుస్తాడు, పుట్టలేదు అని చెప్తా ఉంటే ఈ రోజు వరకున కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు, దళిత సంఘాల నాయకులు 400 సీట్లు గెలిస్తే భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు మారుతా అని చెప్తున్నటువంటి ఈ దళిత సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో మనం గట్టిగా బూత్ అధ్యక్షులు కానించి మండల అధ్యక్షుల దాకా, మండల అధ్యక్షుల నుంచి అసెంబ్లీ కన్వీనర్ల దాకా, అసెంబ్లీ కన్వీనర్ నుంచి జిల్లా అధ్యక్షుల దాకా ఈరోజు దళితుల పక్షాన ఉన్నటువంటి పార్టీ ఈ భారతీయ జనతా పార్టీ దళితుల పక్షాన ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పాల్సిందిగా గంటాపదంగా ప్రతి గ్రామంలో చర్చ జరపాల్సిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే అనేక విషయాలు, అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఈరోజు నరేంద్ర మోడీ కారణంగా మా గ్రామాల్లోకి వచ్చినాయని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నీతి నిజాయితీకి మారిపోయినటువంటి రఘునందన్ రావు గారిని మే 13వ తారీఖు నాడు మనందరం దాదాపు 20 రోజుల టైం ఏదైతే ఉన్నదో బూత్ అధ్యక్షులం, మండల అధ్యక్షులం, అసెంబ్లీ కన్వీనర్లం, అసెంబ్లీ ప్రభారులం, ఒవ్వరు స్థాయిగా రఘునందన్ రావు గారికి ఓటేయాలి. 400 సీట్లలో ఇక్కడ మెదక్ నుంచి ఆ 400 సీట్లలో మన ఎంపీ అభ్యర్థి ఉండాల్సిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అపూర్వం ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన రఘునందన్ రావు గారు. కాంగ్రెస్ అభ్యర్థి అయినా, టీఆర్ఎస్ అభ్యర్థి అయినా ఎటువంటి వ్యక్తులో ఏ రకంగా చేసిరో మనందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు మన రఘన్న గారు. కాబట్టి రఘన్న గారిని ఖచ్చితంగా ఈ మెదక్ పార్లమెంట్ నుంచి పార్లమెంట్కి పంపిస్తే ఈ యొక్క పార్లమెంట్ దిశ మార్చే నాయకుడు ఒకే ఒక్క నాయకుడు రఘునందన్ రావు గారు. కాబట్టి మే 13 తారీఖు నాడు ఖచ్చితంగా రఘునందన్ రావు గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.